ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం నుండి బయటికి వచ్చి తిరువల్లువర్ విగ్రహానికి పూలమాల వేసిన మోడీ. ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో ఆయనకు స్వాగతం పలికిన పలువురు టీడీపీ నేతలు. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు తర్వాత శాంతి భద్రతలు పరిరక్షించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక డీటెయిల్స్ చూస్తే, కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని మోడీ ధ్యానం ముగిసింది. అనంతరం ధ్యాన మందిరం నుండి బయటికి వచ్చి తిరువల్లువర్ విగ్రహానికి పూలమాల వేశారు. గురువారం సాయంత్రం నుండి ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన దీక్షలో కూర్చున్నారు. ధ్యానంలో భాగంగా ద్రవ పదార్థాలను మాత్రమే ప్రధాని స్వీకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుండి ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుండి ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న టీడీపీ శ్రేణులు గన్నవరం ఎయిర్పోర్ట్లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోరెత్తించారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన వారిలో కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్ తదితరులు ఉన్నారు. వారందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లారు. ఏపీలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గుర్తు చేశారు. అన్నిటికంటే మించి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఈసారి ఎంతో ఉత్సాహాన్ని చూపారని వెల్లడించారు. ఇక ఇప్పుడు చివరిదైన ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకుందని చెప్పారు. రాష్ట్రంలో తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత రోజు కూడా అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీసులను కోరారు. దీంతో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో ఏదైనా ఆటంకాలు తలెత్తితే వాటిని నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. కౌంటింగ్ రోజున ఎన్నికల నిబంధనలను ఎవరైనా పాటించడంలో విఫలమైన వారిని ఓట్ల లెక్కింపు స్థలం నుండి పంపిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు రాజకీయంగా కీలకమైన ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇబ్బంది కలిగించే వారిపై ముందు నుండే నిఘా ఉంచాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసత్య వార్తలు, పుకార్లను వెంటనే ఖండించాలన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సంఘటనలపై ఉన్నతాధికారులు, ఈసీఐ, ప్రెస్, మీడియా, రాజకీయ పార్టీలతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని సీఈఓ సూచించారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలను కాపాడుకోవడంలో అందరూ ముందుండాలని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలోని నోవా నిమ్రా కళాశాలలో ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పటిష్ట ప్రణాళికతో నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆ రోజు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నగరంలోని కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ఆ రోజు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అధికారులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే చేరుకోవాలన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, కేతనకొండ, కొండపల్లి తదితర ప్రాంతాల నుండి బస్సులు ఏర్పాటుపై సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్కింగ్, భద్రత, చరవాణుల సేకరణ పాయింట్లు, ఆహారం, త్రాగునీరు, టాయిలెట్లు, వైద్య శిబిరాలు, అంబులెన్సు తదితరాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. మీడియా కేంద్రం ఏర్పాటు తదితరాలపై సమీక్షించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశ గేటు, చరవాణుల సేకరణ పాయింట్ల వద్ద తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అనకాపల్లి వెళ్తూ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కుటుంబ సమేతంగా అనకాపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలు తనకే అంటున్నాడని, ముందు 1వ నెంబర్ కానీ ఆఖరి నెంబర్ కానీ ఖచ్చితంగా ఎగిరిపోతాయన్నారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కూటమి పార్టీలు విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమానికి ముందు అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఏదైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. నేను ఇవాళ అనకాపల్లి 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. రేపు ఎల్లుండి ఏజెంట్లకు ఏదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రైనింగు దీనికోసం అక్కడే ఉండి అందరితో కలిసి 4వ తారీఖు కౌంటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. దానికి ముందు ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి దేశవ్యాప్తంగా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు. నేను చెప్తున్నా ఒకటే, జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఫిగర్ ఒకటన్నా ఇటుపక్క ఫిగర్ ఒకటన్నా కట్టడం వైఎస్ఆర్ పార్టీకి గ్యారెంటీ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కూటమి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు భారతదేశంలోను 2 చోట్ల కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పా కదా, 175లో కూటమికి ప్రభుత్వం మెజారిటీ సీట్లు వస్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏమాత్రం డోకా లేదు, మంచి సీట్లు వస్తాయి. ఇది ఒక తుఫానా అనాలనా లేదంటే కన్నా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకత మనకు బాగా పోలింగ్లో కనపడింది. బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని, దీనికి సంబంధించిన సర్వేలు విశ్లేషణలు అందరం చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంచనాలను అందుకోవడం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి ఆధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఓ కుటుంబంలో మహిళ కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని, దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు. మరోవైపు తమదే విజయమని కూటమి రచ్చ చేస్తోందని, వారి హంగామా ముందు సైలెంట్ ఓటింగ్ అంశం బయటికి రాలేదేమో అనిపిస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకమని సజ్జల స్పష్టం చేశారు. వై నాట్ 175 అని తాము అంటున్నామని, ఎందుకలా అనేదానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని, ఆ దశగా తమను అడ్డుకోలేకపోతే అందుకు కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మేము ఇంతవరకు ఎప్పుడు ఫలానా వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనలే. మాకు పాజిటివ్ మా ప్రచారం అంతా మీరు గమనిస్తే తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం చేశామో చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో 6 పాయింట్స్ ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు 14లో ఎట్లా మోసం చేశారో చూడండి. ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నా. అది వాళ్ళన్నారు. బూతులు తిట్టడము, నోటికొచ్చినట్టు మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము, మేము అధికారంలోకి వచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు. అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళ ద్వేషం హేట్ ప్రచారం చేయడము, హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మా అంతటా చేయలేదు. ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ అజెండా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోటి తిడుతూ మేమెందుకు కూర్చుంటాం. ఆ పాజిటివ్ అజెండా బాగా పనిచేసి ఉంటుంది అని అనుకున్నాము. ఇప్పుడు వస్తున్నవి ఆ ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాం. మరి అట్లయితే చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలనో, ఆయనకి ఏ శిక్ష వేయాలా 19లో మీరు అందరూ చూశారు, మీ మీడియాలోనే వచ్చింది. నేరుగా ఈసీ సీఈఓ మీదికే దండయాత్రలాగా పోయినాడు. ఆయన వైపు తర్జన చూపించి బెదిరించాడు. ఇంకా ఆ తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయినే నడిపారు. ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ, అదొక పార్టీ, అది ఆయన ఒక నాయకుడు.
వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం. నేను మొన్న చెప్పింది ఏంటి, పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏ రూలు రైము అక్కర్లేదు, ఏ రూల్ అక్కర్లేదు, డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము. రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము. ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి. అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళు కుట్రలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి. టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు, దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాను తప్ప ఎక్కడ చల్లని ఓటు చెల్లేటు చేయమని విధానంలా. ఆఖరికి పర్పస్ ఏంది, ఏజెంట్ ఉండేది దానికోసమే కదా. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపేది కూడా నిజమైన ఓటు వ్యాలిడ్ ఓటు చెల్లేటట్టు ఇన్వాలిడ్ ఓటు చెల్లకుండా చూసేట్టు చేయడానికే కదా. సో దాని విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పాము. దానికి వాళ్ళు పెడార్థాలు సగం కట్ చేసి అదే నేను అంటున్నా కదా, ఆ సర్వేలో ఏదన్నా వచ్చినా నిజంగా సీరియస్ ఎవరు సర్వే చేసినా ఇది రిఫ్లెక్ట్ కాకుండా పోదు అని నేను అనుకుంటున్నా. ఏదైతే జరిగిందో మీకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంక్లూడింగ్ సర్టన్ క్యాస్ట్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా ఆ సామాజిక వర్గాలైనా వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు, ఎస్ ఈ 5 ఏళ్లలో తేడా అయితే వచ్చింది, నేరుగా డోర్ దగ్గరికి అన్నీ వస్తున్నాయి, వాలంటీర్ సిస్టమ్ వచ్చినందువల్ల మాకు రిలీఫ్ వచ్చింది, పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి, పైసా పిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి. ఇందులో ఇవి కాదనగలడు, ఇవి జరుగుతున్నాయి. దాంతోపాటు విద్యారంగం డెవలప్ అయింది, వైద్య రంగం డెవలప్ అయింది, ఇవన్నీ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవడని అనుకుంటే ఇంకా అంతకంటే భ్రమ ఏమీ ఉండదు. ఉండదనే పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ వాళ్లకు తెలుసు కాబట్టే విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఈ ప్రభావం ఉంది, ఓట్లు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీకి వచ్చేట్టు ఆయన గ్రహించారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో, ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్లో ఆపొత్తు, ఇంకో పక్క ఇండైరెక్ట్గా కాంగ్రెస్ను రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని అదేని కాకుండా నానా గట్టిగా ఇచ్చినాడు, నానా రకాలుగా ప్రయత్నం చేశాడు. కృష్ణా నది పక్కనే ఉన్న నగరంలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కలుషిత నీటి సరఫరా వల్ల వ్యాధుల బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా పైపు లైన్లు పరిశీలించి పాడైపోయిన వాటి స్థానంలో నూతన పైపు లైన్లు వేయాలని డిమాండ్ చేశారు. లెనిన్ భవన్లో మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి గురించి, కలుషిత నీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ముందుగానే సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అయినా ప్రభుత్వం గాని నగరపాలక సంస్థ కానీ పట్టించుకోలేదని విమర్శించారు. మొగల్రాజ్పురంలోని వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలయ్యారని, 4 పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నగరంలో కొండ ప్రాంతంలో అనేక చోట్ల పైపు లైన్లు మురుగునీటిలో ఉండి మురుగునీరు మంచినీటి పైపుల్లోకి చేరి కలుషిత నీరు సరఫరా అవుతుందని, ఆయన నివారణ కోసం చర్యలు తీసుకోలేదని అన్నారు. నీటి పన్నులు పెంచుకుంటూ పోతున్నా మెరుగైన నాణ్యమైన నీటిని నగరపాలక సంస్థ పాలకులు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. గత 2 నెలల క్రితమే ఎండాకాలం ప్రారంభ దశలోనే రాబోయేటటువంటి కాలంలో నీటి ఎద్దడి నివారణకి తగు చర్యలు చేపట్టమని చెప్పి పలు రూపాల్లో అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఆందోళన రూపంలో తెలియజేశాం. సాక్షాత్తు మేయర్ గారి డివిజన్లో పైపు లైన్ కోసం ట్రెంచెస్ తవ్వేసి వదిలేస్తే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి సందర్భంలో ఆ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో కొండ ప్రాంతంలో ఎక్కడికక్కడ పైప్ లైన్స్ మొత్తం కూడా లీకేజ్ అవుతా ఉన్నాయి. లీకేజ్ అయ్యేటటువంటి పైప్ లైన్స్ని కొత్తగా పైప్ లైన్స్ నిర్మాణం చేపట్టడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేశాం 47, 46 డివిజన్లో. ఫలితంగా స్పందించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోజున విజయవాడ నగరంలో నీటి కలుషితమై డయేరియా సంభవించి ఇక్కడ మరణాలు సంభవించినటువంటి సంగతి నిన్న మొగల్రాజపురం, పాయికాపురం ప్రాంతాల్లో చూసాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు
అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువలో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది. కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ స్థానే కొత్త పైప్ లైన్స్ వేయటం ద్వారా ప్రమాదాలు నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు పెడచెవిన పెట్టినటువంటి ఫలితంగానే ఈ రోజున వందలాది మంది ప్రమాదాలకు గురయ్యారు. 7 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చనిపోయినటువంటి వారికి నగర పాలక సంస్థ నుంచి ఎక్స్గ్రేషియా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. చెల్లించి ఆ ప్రమాదాల్లో ఎవరైతే గురయ్యారో వారికి చికిత్సను అందించవలసినటువంటి బాధ్యత నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు హోదా లేకపోయినా పర్వాలేదన్న ఈసీ వాదనను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం 13A పై ఆర్ఓ సంతకంతో పాటు కనీసం చేతి రాతతో అయినా హోదా వివరాలు రాసి ఉండాలని ఈసీ గతంలో పేర్కొందని, కానీ ఏపీ సీఈఓ అందుకు భిన్నంగా మెమో జారీ చేశారని వైసీపీ తన పిటిషన్లో ఆరోపించింది. సంతకం ఉంటే చాలని, సీల్ లేకపోయినా పర్వాలేదని మెమోలో పేర్కొనడం ఈసీ నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నిన్న వాదనలు విన్న పిమ్మట తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇవాళ ఈసీతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్పై స్టాంపు లేకపోయినా అది కౌంటింగ్కు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వైసీపీ పిటిషన్ను తోసిపుచ్చింది. దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తున్నాయని, ఎన్డీఏ కూటమి ఓటమి కావడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు, పలువురు సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న నిబంధనలు రేపటితో ముగుస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకి ఉమ్మడి ఆస్తులు పంపకాలు జరగలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని సమర్థవంతంగా అమలు చేయలేదని విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఇస్తామని ఇవ్వలేకపోయారని రామకృష్ణ మండిపడ్డారు. అధికారంలోకి ఎవరొచ్చినా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలపై గలమెత్తాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అది ఆస్తులు, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసుకుంటే చాలా బాగుండేది. అది జరగలే. తర్వాత రెండోది, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము 2014 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలే. ఏపీ రియాక్షన్, మన రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఒక్కదాన్ని కూడా సమగ్రంగా అమలు చేసిన పాపాన పోలే. చివరికి మన ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో, కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పోర్ట్ ఏర్పాటు చేయలే. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఇస్తామన్నారు. ఆ నిధులు కూడా సక్రమంగా ఇవ్వలే. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయకుండా తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ సరిగా ఇవ్వలేదని చెప్పి కుంటి సాకులు చెప్తూ వచ్చింది. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 10 ఏళ్ళు కంప్లీట్ అయినా సరే ఆ జాతీయ ప్రాజెక్టు గురించి కూడా దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. పైగా సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు. 2019 ఎన్నికల్లోనేమో అప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించాడు. మేము పోలవరంకు డబ్బులు ఇస్తే
ఈయన దాన్ని ఒక ఏటీఎంగా వాడుకున్నాడు, డబ్బులన్నీ తినేశాడు అని చెప్పాడు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత అదే చంద్రబాబును తన పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆయన పోలవరం డ్యామ్ కట్టలేదని చెప్పి మళ్ళీ రెండోసారి అబద్ధాలు చెప్పాడు. నువ్వు 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండి మీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా బాధ్యతను విస్మరించి ఒకసారి చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తావు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి రావెల్ కిషోర్ బాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టమైన ఫలితాలు మళ్లీ ఏపీలో రాబోతున్నాయన్నారు. ప్రజల నాడి హృదయ స్పందన వైసీపీ వైపు ఉందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంటే టీడీపీ భయపడుతుందని, ప్రజా తీర్పు అంటే టీడీపీకి ఎందుకు భయమని ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించడానికి, ఓటమిని స్వీకరించడానికి టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. వైఎస్ జగన్ సీఎం కాకుండా ఎవరు అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుందని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా సాయంత్రం ప్రజల నాడిని, వాళ్ళ హృదయ స్పందనను, వాళ్ళ గుండె చప్పుడును, వాళ్ళ యొక్క తీర్పును ముందుగా అభిప్రాయాన్ని వెల్లడించబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంటే భయపడిపోతా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీ భయపడుతుందో, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎగ్జిట్ పోల్స్ నట వైసీపీ పార్టీ ప్రభావితం చేస్తుందంట. ప్రజలు తీర్పుని స్పష్టంగా ఇచ్చిన తర్వాత పోల్స్ ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ పార్టీకి. మీరు ఓటమిని అంగీకరించడానికి మీకు మనసు రావటం లేదు, ప్రజా తీర్పుని గౌరవించడానికి ముందుకు రావటం లేదు. ప్రజలు వైసీపీ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి సత్యాన్ని జీర్ణించుకోలేక ఎగ్జిట్ పోల్స్ ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ప్రభావితం చేస్తుందని, మ్యానిపులేట్ చేస్తుందని చెప్పేసి అబండాలు వేస్తా ఉన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపటం సాధ్యమేమో నాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయటం అనేది అది ఎవరి వల్ల కాదు. ఇప్పటికే ప్రజలు తీర్పునిచ్చారు. ప్రజా తీర్పుని పార్టీలుగా మనం స్వీకరించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ప్రధాని మోడీ ధ్యానం నుండి బయటికి వచ్చి తిరువల్లువూరు విగ్రహానికి పూలమాల వేసిన మోడీ. ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. గన్నవరంలో ఆయనకు స్వాగతం పలికిన పలువురు టీడీపీ నేతలు. ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజు తర్వాత శాంతి భద్రతలు పరిరక్షించాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.